కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో వైన్ షాప్లో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం దుకాణాన్ని టార్గెట్ చేశారు. దుకాణం మూసివేసి వెళ్లిన తర్వాత దుండగులు ప్రధాన తలుపులు తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం గల్లాపెట్టెలో భద్రపరిచిన 18,000 నగదుతో పాటు సుమారు 12,000 విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు దుండగులు వైన్ షాప్లో సీసీటీవీ కెమెరాలను అక్కడ ఉన్న పరదాతో కప్పినట్టు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై వైన్ షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా దేశం కోసం 3.0 కార్యక్రమంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు చట్టపరమైన హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. పొన్నూరు కోర్టు ప్రాంగణంలో జరిగిన సదస్సుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి రుక్మిణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివాదాలు, తగాదాలను కోర్టులో సుదీర్ఘంగా కొనసాగించకుండా ఇరుపక్షాల అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పొన్నూరు పట్టణంలో న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్ సేవలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు, పారాలీగల్ వాలంటరీ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సంచలనం సృష్టించిన ప్రియురాలి హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిపించి యువతిని హత్య చేసి దహనం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జిలుగు బాల సైదులు, చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా మధ్య గత 5 ఏళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనుమానాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కారంపూడి శివార్లోని ఎన్ఎస్పీ కాలువ సమీపంలో చెట్ల మధ్య సుమారు 90% కాలిపోయిన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలని షేక్ హసీనాగా నిర్ధారించారు. హత్య చేసిన అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చిలకలూరిపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడి సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు చిలకలూరిపేట పోలీసులు. పల్నాడు జిల్లాలో వైసీపీ యువ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య కేసు సంచలనం రేపుతోంది. రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన చెన్నారెడ్డి హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి రెంటచింతల నుంచి స్వగ్రామం రెంటాలకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ వెల్లడించారు. ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కూడా ఒక కోణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే అసలు కారణాలు పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడవుతాయని స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి త్వరలో చట్టం ముందు నిలబెడతామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆధారాల సేకరణతో పాటు ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులను విచారిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కూటమి పాలనలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల తర్వాత 857 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ఇంకొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. వైసీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ప్రజలకు చేసిన తప్పులకు నిరసన దీక్షలు కాకుండా పశ్చాత్తాప దీక్షలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని కోటంరెడ్డి సీతారెడ్డి, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డ్రైనేజీ సమస్యపై స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహించిన వ్యాపారులు, ప్రజలు బురద నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతి వర్షాకాలంలో నీరు నిలిచిపోతుందని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లంతా మురుగునీటితో నిండిపోతూ దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే శాశ్వత డ్రైనేజీ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం స్వాగ్వి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల పనులపై వివాదం నెలకొంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ ఆమె భర్త బాపురావు పంచాయతీ కార్యదర్శి కలిసి పనులను పరిశీలించారు. ఈ సమయంలో రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లింబారావు బాపురావుపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం విచారణకు వచ్చిన ఎంపీఓ చెక్ పవర్ రద్దు చేస్తామని ఒత్తిడి తెచ్చి సర్పంచ్తో 2 చెక్కులపై సంతకాలు చేయించి బిల్లులు మంజూరు చేయించామని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బాపురావుపై దాడికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేడ్చల్లోని జీడిమెట్ల గ్రామంలో ఓ పాల దుకాణాన్ని టార్గెట్ చేసిన ఆకతాయి దొంగ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి మిల్క్ ఏజెన్సీ పాల దుకాణంలో నెల రోజుల వ్యవధిలో పలుమార్లు పాల డబ్బులను ఎత్తికెళ్లిన యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగతనం చేస్తున్న సమయంలో అతడు చేసిన పనులు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. డబ్బులు తీసుకెళ్లాడు సరే, కానీ సీసీ కెమెరాకు ఫోజులు ఎందుకు ఇచ్చాడంటూ సెటైర్లు వేస్తున్నారు. దుకాణంలోకి వచ్చి చుట్టుపక్కల పరిశీలించడం, డబ్బులు తీసుకెళ్లడం వంటి దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో పోలీసులు విచారణ చేపినట్లు సమాచారం. ఇంతకీ ఈ యువకుడు పాలు కొనడానికి వచ్చాడా లేక వైరల్ అవ్వడానికి వచ్చాడా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి పులి T66F మృతి ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసింది. పులి మరణానికి గల కారణాలను అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ముళ్లపందిని వేటాడే సమయంలో దాని పదునైన ముళ్లను శరీరంలోకి గుచ్చుకొని తీవ్ర గాయాలు కావడంతోనే పులి మృతి చెందినట్లు కమిటీ నిర్ధారించింది. జూలై 20, 21, 22 తేదీల్లో కెమెరా ట్రాప్లలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన అధికారులు పులి శరీరంపై ముళ్లపంది గాయాలను గుర్తించారు. పులి శరీరంలోని అన్ని అవయవాలు భద్రంగా ఉన్నాయని, వేటగాళ్ల ప్రమేయం గానీ ఎలాంటి కుట్రగానీ లేదని స్పష్టం చేశారు. అలాగే పులి గర్భవతి అని, పిల్లలు కనిపించడం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ గస్తీ, బేస్ క్యాంప్ల ఏర్పాటు, ఏపీ ఎస్పీడీసీఎల్ సమన్వయంతో రక్షణ చర్యలను మరింత పెంచినట్లు వెల్లడించారు. తిరుమలలో భారీ సర్పం కలకలం రేపింది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు 6 అడుగుల పొడవున్న జర్రిపోతు పాము సంచరించడం కలకవరానికి గురి చేసింది. గెస్ట్ హౌస్ పరిసరాల్లోకి వచ్చిన ఈ పాము ఓ కప్పను మింగిన తర్వాత అక్కడే తిరుగుతూ కనిపించింది. ఒక్కసారిగా భారీ పామును చూసిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించిన ఆయన ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ జర్రిపోతు పామును జనసంచారం లేని సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గెస్ట్ హౌస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కత్తితో దాడి చేసి వ్యక్తిని హత్య చేసిన నిందితుడు నత్తా అభిలాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 4వ తేదీ సాయంత్రం చాగల్లు గ్రామ సెంటర్లోని ఓ ఇంటి ముందు కూర్చున్న మొండ కోటయ్యపై అదే గ్రామానికి చెందిన అభిలాష్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. పాత గొడవలను మనసులో పెట్టుకుని ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కందుకూరు సీఐకు అందిన సమాచారంతో సీఐ, ఉలవపాడు ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి చాగల్లు సమీప హైవేపై నిందితుడు అభిలాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డీఎస్సీ అంశంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న నిరసనలు, ఆరోపణలు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వల్లెపు సోమశేఖర్ తీవ్రంగా ఖండించారు. డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సోమశేఖర్ ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగితే ఆధారాలు బయటపెట్టాలని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలు చేపట్టడం సరికాదని అన్నారు. మంత్రి నారా లోకేష్ పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించిన సోమశేఖర్, లోకేష్తో పెట్టుకుంటే ఆకాశానికి ఉమ్మేసినట్లేనని వ్యాఖ్యానించారు. డీఎస్సీ విషయంలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు రాజకీయాలకు పనికిరారని, ఆయనకు రాజకీయాల కంటే నాటకాలు, డ్రామాలే సరిపోతాయని వ్యాఖ్యానించారు. వివాదాలతో ప్రచారం పొందేందుకు అంబటి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్యావంతుడైన పెమ్మసాని చంద్రశేఖర్పై అంబటి చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని నక్కా ఆనంద్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్న వ్యక్తి పెమ్మసాని అని అన్నారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన అంబటి వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు.
మరోసారి జైలుకు వెళ్లేందుకు అంబట్టి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. అంబట్టి వ్యవహార శైలిని చూసి వైసీపీ నేతలే సిగ్గుతో తలదించుకుంటున్నారని నక్కా ఆనంద్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడాన్లో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ వెంకటాచారితో కలిసి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం భద్రపరిచే కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గోడాన్లో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామాగ్రి నిల్వలను అధికారులు పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి ఈవీఎంల భద్రతా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెహమత్ హాలీతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో పాటు సినీ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటులు ఆది, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు ప్రముఖులకు అందజేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వినాయక వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి కూర్చున్న చోటే మృతి చెందాడు. అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన రైపోల్ వీరన్న సాయంత్రం 5 గంటల సమయంలో వైన్స్ పర్మిట్ రూమ్ కు వెళ్లాడు. మద్యం సేవిస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు. వైన్స్ మూసివేసే సమయంలో వీరన్నను గమనించిన నిర్వాహకులు 108కి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది అప్పటికే వీరన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకముందే మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంపై కుటుంబీకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైన్స్ లో కల్తీ మద్యం సేవించడం వల్లే వీరన్న మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని జోగిపేట ఏరియా ఆసుపత్రి మార్చిలో భద్రపరిచారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బంగారం కొనుగోలు పేరుతో ఓ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. గాంధీ చౌక్లోని గంజిపల్లి సాయి జ్యువెలర్స్ కు 5 సభ్యుల ముఠా కస్టమర్లుగా వచ్చారు. బంగారం చూసే సమయంలో సిబ్బంది దృష్టిని మరల్చి సుమారు 10 గ్రాముల బంగారు నెక్లెస్ ను అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఈ చోరీలో 3 మహిళలు, 1 పురుషుడు, 1 బాలుడు పాల్గొన్నట్లు గుర్తించారు. షాప్ యజమాని అమన్ సింగ్ ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం గ్రామంలో బ్యాటరీల చోరీ యత్నం భగ్నమైంది. చోరీకి పాల్పడుతున్న 2 అనుమానిత దొంగలను స్థానికులు, లారీ యజమానులు పట్టుకున్నారు. బ్యాటరీలను దొంగిలిస్తున్న సమయంలో వారిని గుర్తించిన స్థానికులు వెంటనే అడ్డుకొని పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు, లారీ ఓనర్లు నిందితులపై దాడి చేసినట్లు సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చోరీ ఘటనకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక పట్టుబడిన వ్యక్తులు గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో బోగారం గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి ప్రభుత్వ వైపు వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులను సన్మానించారు. అత్యంత వేగంగా చీరనేసిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఏడాదిలో ఎక్కువ కాలం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ తెలిపారు. చీరల ఉత్పత్తికి భారీగా ఆర్డర్లు అందిస్తూ నేతన్నలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. థ్రిఫ్ట్, బీమా, రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీ వంటి పథకాల ద్వారా చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆది శ్రీనివాస్ నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముదిరాజు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరుడు పండుగ సాయన్న ముదిరాజు జయంతి, వర్ధంతి వేడుకలను ఒకే తేదీలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో శంకర్ ముదిరాజ్, గుండ్లంపల్లి శ్రీను ముదిరాజ్, రచయిత్రి ఎం ఇందిరాదేవి, పలువురు ముదిరాజ్ నాయకులు, మేధావులు,
సాయన్న చరిత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజు సమాజం ఐక్యంగా లేదని చేసే ప్రచారాలకు సమాధానంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చి పండుగ సాయన్న జయంతి వర్ధంతి వేడుకలను ఒకే తేదీలో నిర్వహించాలని బొర్రా జ్ఞానేశ్వర్ కోరారు. ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న గెజిట్ ప్రకారం అధికారికంగా వేడుకలు నిర్వహించి సమాజ ఐక్యతను చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూర్ మండలం కొరిటికల్ గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తారని నమ్మించి మహిళ నుంచి 4,500 తీసుకుని పరారయ్యాడు. గ్రామానికి చెందిన మురారిశెట్టి రాములమ్మ ఇంటికి వచ్చిన వ్యక్తి 100 మందిలో మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది, 4,500 ఇస్తే మధ్యాహ్నానికి గ్యాస్ తీసుకొస్తానంటూ నమ్మించాడు. తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి నగదు తీసుకున్నాడు. అయితే మధ్యాహ్నం వరకు గ్యాస్ రాకపోవడంతో రాములమ్మ ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు స్థానికులకు విషయం తెలిపింది. గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సేవలపై నిర్లక్ష్యం బయటపడింది. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద పేషెంట్ను తరలిస్తున్న 108 అంబులెన్స్ సాంకేతిక లోపంతో రోడ్డుపైన నిలిచిపోయింది. వీర్నపల్లి మండలానికి చెందిన 108 అంబులెన్స్ గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన ఓ వృద్ధురాలిని చికిత్స కోసం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పేషెంట్ కొంతసేపు వాహనంలోనే ఉండిపోయారు. అనంతరం మరో వాహనాన్ని ఏర్పాటు చేసి వృద్ధురాలిని ఆసుపత్రి తరలించారు. ఇక రోడ్డు మధ్యలోనే అంబులెన్స్ నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. జిల్లాలో 108 వాహనాలు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్సులు మొరాయిస్తే రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు లక్ష్మీనారాయణపూర్ ప్రధాన మార్గంలో శుక్రవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు వాహనదారులు ఆరోపించారు. శ్రీరామపురం హనుమాన్ టెంపుల్ సమీపంలో రహదారి మధ్యలో ఓ భారీ లారీ ఇరుక్కుపోవడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కార్లు, బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అవస్థలు పడగా పలువురు ప్రయాణికులు తమ వాహనాలను అక్కడే నిలిపి కాలినడకన గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, హెచ్చరిక బోర్డులు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాట్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడం వల్ల తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు మండిపడ్డారు. ట్రాఫిక్ నిర్వహణపై అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే చర్యలు తీసుకొని ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పేరూరు టు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు అందించాలని వైద్య సిబ్బంది సూచించారు. తొలి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య రక్షణ లభిస్తుందని తెలిపారు. పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు తొలి సహజ టీకా వంటివని, అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని వివరించారు. తల్లిపాల వల్ల బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం మెరుగుపడుతుందని గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఆందోళన దిగారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. సుమారు 150 మంది ఇంటర్, డిగ్రీ చదువుతున్న ఎస్టీ విద్యార్థులు ఉంటున్న ఈ హాస్టల్లో 2 నెలలుగా మెనూ అమలు కావటం లేదని, కాలపరిమితి ముగిసిన సరుకులతో వంట చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాగి జావలో పురుగులు వచ్చాయని, అన్నం సరిగా ఉడకకపోవడంతో విద్యార్థులు తినకుండా బయటే పడేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు. హాస్టల్ వార్డెన్ గోదావరి సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్లో పరిశుభ్రత లోపించిందని, మూత్రశాలలు శుభ్రంగా లేవని, విద్యార్థుల పట్ల వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కిషన్రావుపల్లె గ్రామంలో మారెమ్మ ఆలయ కూల్చివేత వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు పూజలు అందుకుంటున్న మారెమ్మ ఆలయాన్ని గౌడ కులస్తులు కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపించడంతో వివాదం ముదిరింది. ఆలయాన్ని కూల్చివేయటం బాధాకరమంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మారెమ్మ ఆలయాన్ని తిరిగి నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గౌడ కులస్తులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
మాటామాటా పెరగడంతో పరిస్థితి ఘర్షణకు దారితీసే స్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆలయ కూల్చివేతపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఇరు వర్గాలు ఆందోళన విరమించాయి. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాజా భజంత్రీలు జోగినీల నృత్యాల నడుమ లాల్ దర్వాజా సింహవాకిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ సిబ్బంది అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి అమ్మవార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఈవో, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వీఐపీ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కూడా సజావుగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు రాజీ పడొద్దని మంత్రి స్పష్టం చేశారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రతిష్టకు తగ్గట్టుగా వైభవం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా వెనుకబడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 16న సీఎం పరకాలకు రానున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. పర్యటనలో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే నిర్మాణ పూర్తయిన 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాటును ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సభ నిర్వహణ కోసం పశువుల సంత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేశామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ గ్రామ సమస్యపై రాజకీయ వేడి మరింత పెరిగింది. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నవీన్ రావు, ప్రజలు హామీలు అమలు కోసం ఆందోళన చేస్తుంటే సమస్యకు పరిష్కారం చూపకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలపై కేసులు పెట్టడం సరికాదని, వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. నారాయణపూర్ గ్రామ సభలో జరిగిన ఘటనకు బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని 33 గ్రామాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన నవీన్ రావు, ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.